ఏర్పరచబడిన 318 మందిని యుద్ధ వీరులు తయారు చేశాడు అబ్రహాం. హల్లెలూయా. లోతు పోతే లోతు తప్ప ఎవరు లేరు అనుకున్నాడేమో అబ్రహాంకి. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? 318 మందిని యుద్ధ తయారు చేసినప్పుడు పట్టబడినప్పుడు ఆ విషయం తెలుసుకున్న అబ్రహాము ఈ 318 మంది తీసుకువెళ్ళేసి యుద్ధం చేసి తన లోతు సామ్రాజ్యాన్ని తన రాజులకు అప్పగించినప్పుడు ఆ రాజు ఏమంటాడో తెలుసా? ఇదిగో మా వారిని మా జన సమూహం మాకు అప్పగించావు కదా, ఇదిగో కానుకలు తీసుకోమంటే నీ కానుకలు కావాలి నా వారి కోసం వచ్చింది. వాడు సల్లారిపోయాడు. వాడు జీవితం సల్లారిపోయింది. వాడు నా సవాసం నుంచి వెళ్ళిపోయాడు. నా బ్రతుకు నుంచి వెళ్ళిపోయాడు. నా సవాసము లేదు, సల్లారిపోయాడు, అభివృద్ధిలో పడిపోయాడు. వారి కోసం వచ్చాను నేను. నీ కోసమా, నీ ఆస్తి కోసమా, నీ కానుక కోసం వచ్చాను అన్నాడు అబ్రహాం. చూసారా? ఉపదేశం విడిచిపోతే ఎలాంటి స్థితికి వెళ్ళిపోతాము. అప్పుడు అంటే అబ్రహాం తీసుకొచ్చి ఉపదేశాలు నడిపించి అప్పుడు నడిపించిన విధానం బట్టి అతను అప్పుడు కొంచెం దేవుళ్ళకి వచ్చేసి కవిని యొద్ద ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. ఎక్కడ చూస్తున్నాడంట? ఏంటాడా? ఊరు బయట చూస్తాం. అలాంటి వస్తున్నాడు మీరు వేక్షిస్తే మన ఊరు బయట చూసారు. ఫస్ట్ అక్కడ ఉంటారు కాబట్టి వస్తున్నాడు చూస్తా. తెలుసు ఈ పట్టణ నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా నా తండ్రి అబ్రహాం ఖచ్చితంగా ఎవరో పంపిస్తారు ఆలోచనతోనే గమని అంతా కూర్చున్నారు. వాళ్ళే అడుగున్నారా? నాశనంలో కూర్చున్నారు. చిత్తాన్ని అనుసారం జీవితం, చిత్తానుసారం ఏదో గమనించుకోవాలంట. ఎందుకంటే అది మన జీవితానికి ఉపదేశకరమైన ఒక పవిత్రమైన వాక్యం. ఎందుకంటే వాక్యము శరీరమై ఉపసత్య సంపూర్ణుడు మన మధ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది శిష్యులు వెళ్ళలేదండి. 12 శిష్యులు వెళ్ళారా? ఏ బాబు మీరు కూడా వెళ్ళిపోవచ్చు. మొత్తం వేరు కదా. మీరు మాత్రం ఎందుకున్నారంటే నీకు దేవుడు ఇంట్లో నన్ను చూసాడా? దేవుడు మీలో ఒక నన్ను పట్టిస్తాడు, తప్ప చెబుతాడు. నన్ను అంటే పట్టిస్తాడు అయ్యారు. తర్వాత జరిగింది స్టోరీ మీకు తెలుసు ఆ విషయం. కాబట్టి దేవుళ్ళరా వాక్యం అని చెప్తున్నాను. ఇదే కీర్తనలో గర్విష్ఠులంట ఏమైతారంటే భక్తిహీనులుగా మారిపోతారు. భక్తిహీనులుగా మారిపోతారు. ఆ భక్తిహీనులుగా కృపను పట్టుకోవాలి, ఆయన పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన కరాకాన్ని చెప్తున్నాడు. ఆయన ఉపదేశం అనుసరించిన వాడుకు ఆయన నిత్య జీవనకు వారసులుగా చేస్తానని చెప్తున్నాడు. కరాకనే చెప్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 22వ అధ్యాయంలో లోకాసు వార్త 22వ లాస్ట్ ముగించేస్తారు. 22వ 22, 28